నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక పూజలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో 7 గంగల జాతర సందర్భంగా పట్టణ సరిహద్దు రాళ్లు పునరుద్ధరణ కార్యక్రమం పాల్గొన్న దేవస్థానం చైర్మన్. శ్రీకాళహస్తిలో టీడీపీ జనసేన సమన్వయ సమావేశం. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించిన నాయకులు. తిరుచానూరులో ఘనంగా జరుగుతున్న పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ గరుడ వాహనాలపై దర్శనమిచ్చిన అమ్మవారు. ఈ నెల 18న తిరుచానూరులో పంచమి తీర్థం ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, కర్ణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో 7 గంగల జాతరను పురస్కరించుకొని పట్టణ సరిహద్దు రాళ్లు పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ కారణాలతో కృంగిపోయిన సరిహద్దు రాళ్లను పునరుద్ధరణకు బాలాలయ స్థాపన పూజలను చేపట్టారు. పురాతన కాలం నుంచి శ్రీకాళహస్తి పట్టణ సరిహద్దుగా ఏర్పాటు చేసుకున్న గ్రామ సరిహద్దు రాళ్లు పునరుద్ధరణ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ 7 గంగమ్మ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో 7 గంగమ్మ జాతర సందర్భంగా
పట్టణ సరిహద్దు రాళ్ల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చాటింపు వేసి జాతర చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే పట్టణంలో రోడ్లు తవ్వకాలు, సిమెంట్ రోడ్లు వేయడం తదితర కారణాలతో సరిహద్దు రాళ్లు కొన్ని చోట్ల కృంగిపోవడం జరిగింది. పట్టణ సరిహద్దు తెలిపే 7 చోట్ల తెట్టు రాయిలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సన్నిధి వీధి, కుమారస్వామి తిప్ప, నెహ్రూ రోడ్డు, ముత్యాలమ్మ గుడి వీధి, కోర్టు వద్ద ప్రాంతాల్లోని సరిహద్దు రాళ్లు పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రాళ్లు పునరుద్ధరణకు బాలాలయ పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులు చేపట్టారు. అలాగే నగరీ వీధిలోని 7 గంగల చాటింపు రాయి వద్ద ఆధునీకరణ పనులు చేపట్టారు. గత ఏడాది గంగమ్మ జాతర చాటింపు రాయిని పునఃప్రతిష్ఠించారు. ప్రస్తుతం గ్రైనైట్ ఫలకాలతో ఆధునీకరణ పనులు చేపట్టారు. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ 7 గంగమ్మల జాతరను పురస్కరించుకొని గ్రామం సుభిక్షంగా ఉండేలా గ్రామశక్తి దేవతల అనుగ్రహం కోసం సరిహద్దు రాళ్లు పునరుద్ధరణ కార్యక్రమాన్ని శాస్త్రయుక్తంగా చేపట్టామన్నారు. 7 గంగమ్మల జాతర చాటింపు రాయి ఆధునీకరణ పనులు, సరిహద్దు రాళ్ల పునరుద్ధరణ పనులను చేపట్టి గ్రామం సుభిక్షంగా ఉండేలా చేస్తున్నామని తెలిపారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు దివ్యక్షేత్రంలో ఒక అరుదైన పండగ 7 గంగమ్మల జాతర. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక ఊరిలో 7 ప్రాంతాల్లో 7 గంగమ్మలను ఏర్పాటు చేసి ఆ 7 గంగమ్మలను కూడా ఒకే వరుసగా తీసుకొచ్చి ఒక మంచి ఊరేగింపు చేయడం, 7 గంగమ్మల యొక్క మూలస్థానానికి అమ్మవారి దగ్గరికి వచ్చి అక్కడ నిమజ్జనం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ 7 గంగమ్మలకి హద్దు రాళ్ళు అంటే హద్దు తెలిపే విధంగా పూర్వకాలంలో పెద్దలు శిలలను ఏర్పాటు చేశారు. ఆ శిలలన్నీ కూడా రాను రాను ఈ రోడ్ ఫార్మేషన్స్ జరగడము, సిమెంట్ ఎక్కువగా చేయడం వల్ల ఎక్కడికక్కడ అవన్నీ కూడా రోడ్లో కలిసిపోవడం జరుగుతుంది. వాటిని అన్నీ ఐడెంటిఫై చేసి ఏవైతే దేవాలయాలు ఉన్నాయో వాటిని కాకుండా రోడ్లలో ఏవైతే కలిసిపోయినాయో అవి ఒక 3-4 ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా బాలాలయం జరిపి ఈ జాతర లోపలే వాటి పునరుద్ధరణ చేసి అందరికీ అందుబాటులో విధంగా ఎప్పుడైతే హద్దురాయి ఉంటుందో ఆ గ్రామంలో అంటు రోగాలు రాకుండా లేదా ఇంకేదన్నా దుష్టశక్తుల యొక్క ప్రవేశం లేకుండా ఇవన్నీ కూడా గ్రామ దేవతలు కాపాడుతూ వస్తారు. వాటిని మనం పునరుద్ధరణ జరిపి నిత్యం ధూపదీప నైవేద్యాలు పెట్టి అందరికీ అందుబాటులో తేవాలని చెప్పి నిన్న ఒక బాలాలయం చేశాం. ఈరోజు ఇంకొక 2టికి కూడా బాలాలయం లేకుండా అవి శిలలే కనపడటం లేదు కాబట్టి పునర్నిర్మాణం అంకురార్పణ చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా జాతర లోపల అందుబాటులో తెస్తాం. గత సంవత్సరం ఎప్పుడు లేని విధంగా గత సంవత్సరము 7 గంగమ్మలకు సంబంధించిన చాటింపు శిలని పునర్నిర్మాణం చేసి అత్యంత వైభవంగా ఆ రోజు అభిషేకాలు అన్నీ కూడా చేసాం. నిత్యం ఇప్పుడు పూజలు జరుగుతున్నాయి. సంవత్సరం పొడుగు నిత్యం పూజలు జరుగుతున్నాయి. ఈ విధంగా వీటన్నిటినీ కూడా ఎక్కడికక్కడ మన శ్రీకాళహస్తికి సంబంధించిన ఏవైతే ఆధ్యాత్మిక వాతావరణానికి అందుబాటులో లేవో వాటన్నిటినీ కూడా అందుబాటులో తీసుకొచ్చి ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విద్యార్థులు కూడా మంచి విద్యాబుద్ధులతో ఆ విధంగా వ్యవస్థలో కూడా అన్నీ మంచి జరగాలన్నదే, పాజిటివ్ ఎనర్జీ డెవలప్ కావాలన్నది మా యొక్క సంకల్పం. ఆ సంకల్పంలో భాగమే ఇవన్నీ మేము చేసుకుంటూ వస్తాం. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తిలో టీడీపీ జనసేన సమన్వయ సమావేశం నిర్వహించారు. టీడీపీ జనసేన సంయుక్తంగా ప్రజల్లోకి వెళ్లి అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేద్దామని ఇరు పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ తరపున నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి నగరం వినూత తదితరులు విచ్చేశారు. టీడీపీ జనసేన సంయుక్త కార్యక్రమాలు నిర్వహించడంపై చర్చించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి భేషజాలకు పోకుండా పరస్పరం సమన్వయంతో ముందుకు వెళ్దామని, ఎవరు పోటీ చేసినా శ్రీకాళహస్తి నుంచి 1,00,000 మెజార్టీతో గెలుస్తామన్నారు. జనసేన జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ జగన్ పాలనలో నవరత్నాలు పేరిట ప్రజల నవరంధ్రాల నుంచి రక్తం కారేలా అరాచక పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. సెల్ ఫోన్లకు చెవులున్నాయని ఎక్కడ కూడా జనసేన టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోరాదని సూచించారు.
శ్రీకాళహస్తిలో అభ్యర్థి ఎవరైనా 1,00,000 ఓట్లతో గెలవడం ఖాయమని టీడీపీ జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేశారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి నగరం వినోద మాట్లాడుతూ శివయ్య 3వ కన్ను తెరిచాడని, ప్రళయం ప్రారంభమైందని, అరాచక జగన్ రాక్షస పాలన పోయే రోజు టీడీపీ జనసేన కలయికతోనే ప్రారంభమైందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షుడు విజయ్ కుమార్, కంటా రమేష్, ప్రకాష్ నాయుడు, జనసేన నాయకులు కోట చంద్రబాబు, కొట్టె సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుధీర్ గారు, వినిత గారు ఈ యొక్క సమన్వయ సమావేశాన్ని అట్టహాసంగా, అద్భుతంగా ప్రజల అభిష్టం మేరకు ఇది ఈరోజు ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పే విషయం, ఈ గెలుపు జనసేన కోసమో తెలుగుదేశం కోసమో కాదు, ఈ పోరాటం ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం. ప్రజలు ఈరోజు ఈ రాక్షస పాలన అంతమొందాలని ఎవరైతే కోరుకున్నారో ఆ ప్రజాభిష్టం మేరకు ఈ అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి బాధతో ఉన్న ప్రజలు వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళకి ఆనంద బాష్పాలు ఇవ్వడానికి ఈ రెండు పార్టీల్లో నాయకులు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో కలిసి వీళ్ళ కలయిక జనసేన టీడీపీ ప్రభుత్వం కోసం కాదు, ప్రజల గెలుపు కోసం, రాష్ట్రం గెలుపు కోసం వీళ్ళు ఆశయంతో అడుగులు ముందుకేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడి కార్యక్రమం ఎట్లా చేయాలనేది మరి స్టేట్ కాల్ పిలిపించారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఇద్దరం కలిసి ఎలా పనిచేయాలనేది ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకోవడానికి వచ్చాం. ఈరోజు పెద్ద ఎత్తున జనసైనికులు, అలానే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. అన్ని రకాలుగా ఎవరెవరు ఎట్లెట్లా చేయాలి పనులు, ఎక్కడెక్కడ మండలాల్లో ఏ రకంగా చేయాలా, ఏ రకంగా ఈ అవినీతి ప్రభుత్వాన్ని దించాలా అనే దాని మీద ఇద్దరం కలిసి చర్చించుకున్నాం, ఓపెన్గా డిబేట్ చేసుకున్నాం. అలానే ఇక్కడ ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో మా నాయకులు, వాళ్ళ నాయకులు ఇద్దరు కలిసి వాళ్ళ పరిచయాలు కూడా ఈరోజు జరిగినాయి. రేపటి నుంచి అంటే 17వ తేదీ నుంచి మరి గ్రాస్ రూట్ లెవెల్ ఏ రకంగా పనిచేయాలనేది కూడా మేము ఇద్దరం కూడా డిసైడ్ అయ్యాం. సో ప్రతి మండలాల్లో ఏమైతే 4 మండలాలు టౌన్ ఉందో ఈ 5 మండలాల్లో మేమందరం కూడా కలిసి ఈ రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచే ఏ కార్యక్రమం చేసినా కలిసి ఆ తెలుగుదేశం జెండా అట్లానే జనసేన జెండా రెండు కలిపి రెపరెపలు ఆడుతుందని చెప్పి వచ్చే కాలంలో కూడా ఇద్దరం కలిసి పనిచేస్తాం. ఎక్కడ కూడా మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా అందరం ఇద్దరు కుటుంబాల్లో ఏకమై మరి బ్రహ్మాండంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల పంపిణీకి ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేపట్టకపోవడం నిరసిస్తూ శ్రీకాళహస్తిలో సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. నవంబర్ 20, 21 తేదీల్లో విజయవాడలో జరిగే 30 గంటల నిరసన దీక్ష విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు నిరసిస్తూ ధర్నా చేపట్టారు. తొలుత నవంబర్ 20, 21 తేదీలలో చెలో విజయవాడ 30 గంటల నిరసన దీక్ష గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాలను తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, వెంటనే దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందని, సీఎం జగన్మోహన్ రెడ్డి కరువు లేదంటూ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జనమాల గురవయ్య, శివకుమార్, గోపి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు విపరీతంగా పెరిగిపోయింది. రైతాంగం మొత్తం కూడా వెలువెల్లాడుతూ ఉన్నారు. వేసినటువంటి వేరుశనగ పంట చేతికి రాకుండా వాటర్ ట్యాంకులతో తోలి ఈవేళ వేరుశనగ పంటని ఒడుక్కునేటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా వరి మొత్తం కూడా కాళహస్తి ప్రాంతంలో విపరీతమైనటువంటి నష్టపరిహారం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా నష్టపరిహారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి కృష్ణా జలాల పునఃపంపిణీపై గెజెట్ నోటిఫికేషన్ని విడుదల చేసేది కేంద్ర ప్రభుత్వం. ఈ గెజెట్ నోటిఫికేషన్ చేసే రోజు స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఉన్నారు. ఈ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసేదాని వల్ల కృష్ణా నది జలాల
పునఃపంపిణీపై తీవ్రమైనటువంటి రాయలసీమ ప్రాంతానికి ఇతర ప్రాంతాలకు నష్టం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఖండిస్తా ఉన్నాం. సత్యవేడు సూళ్లూరుపేట నియోజకవర్గాల్లోని పలు రహదారులు గుంతలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జనం ఇబ్బంది పడుతున్న అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్యవేడు నుంచి సూళ్లూరుపేట వెళ్లే దారిలో రహదారులు వాహనదారులకు ప్రత్యక్ష నరకాడి చూపిస్తున్నాయి. గుంతలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంతవేలూరు, గాజుల పెందూరు, బుచ్చినాయుడు కండ్రిగా, వరదయ్యపాలెం తదితర గ్రామాలే కాక అనేక ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకొంది. కింద చినుకు రాల్తే గుంతలలో నీరు చేరిపోవడంతో మరింత ఇబ్బందికరంగా మారుతుంది. రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి తోడు గుంతలు తిరిగిన రోడ్లతో వాహనాలు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి సమస్యను ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇకనైనా 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అధికారులు స్పందించి రహదారులను నూతనంగా నిర్మించాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు. 2 నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించి ఉంటే నూతనంగా నిర్మించాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు. 2 నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించి ఉంటే బాగుండేదని కోరుకున్నారు. నియోజకవర్గం మధ్యలో ఈ 2 నియోజకవర్గాలకి మధ్యలో మేము జీవిస్తున్నాము. అది మా దౌర్భాగ్యమో ఏమో తెలియట్లేదు. సత్యవేడు సూళ్లూరుపేటలో చెంగాలమ్మ అని శ్రీహరికోట షార్ ఉంది, ఇంత ఉంది. రాకెట్లు లాంచింగ్ చేసేటటువంటి కేంద్రము, భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి షార్ కేంద్రము సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉందని మురిసిపోవాలో. మరి నీలం సంజీవయ్య గారు, ఆదిమూలం గారు ముసుగుదని పడుకుంటున్నారా? ఆదిమూలం గారు ముసుగుదని నిద్రపోతున్నందుకు బాధపడాలో మాకు తెలియడం లేదు. నిరంతరం మన నవరాత్రుల్లో ఎంతో మంది భక్తులు చెంగాలమ్మ వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి భయపడిన సందర్భాలు ఉన్నాయి, యాక్సిడెంట్లు పాలైన సందర్భాలు ఉన్నాయి. మరి ఎమ్మెల్యేలందరూ గడప గడప ప్రోగ్రామ్ అని చెప్పేసి వెళ్తున్నారు కదా, మరి వాళ్ళకి కనిపించట్లేదేమో తెలియలేదు. మేము అనుకున్నంత వరకు ఈ సూళ్లూరుపేట సత్యవేడు నియోజకవర్గం ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఊర్లన్నీ వాళ్ళు వదిలేసినట్టున్నారు. రైతులంతా అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్న ఊర్లన్నీ సాధనవారిపాలెం ఉంది, గాజులపెళ్ళూరు ఉంది, ఉగ్గుమూడు ఉంది, పెరిమిటిపాడు ఉంది, మన్నార్పోలూరు ఉంది, లక్ష్మీపురం ఉంది. ఇవన్నీ కనిపించట్లేదా? ఇక్కడ నుంచే రైతులు చుట్టుపక్కల చాలా విలేజెస్ ఉన్నాయి, వాళ్ళు పండించిన కూరగాయలు ఇవన్నీ తీసుకెళ్లి సూళ్లూరుపేటలో మార్కెటింగ్ చేసుకుంటారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు నిరంతరం వాళ్ళు ప్రయాణం చేసేది రోడ్డు మీద కాదు, వాళ్ళు చావుతో పోరాడుతున్నారు. వాళ్ళు అది కూడా కనిపించట్లేదా? వాళ్ళకి షార్ ఉంది కదా, మరి షార్ వాళ్ళు కూడా వస్తుంటారు పోతుంటారు, ఏం చేస్తున్నారు? అపాచీ ఉంది, అపాచీకి ఎన్ని బస్సులు వెళ్తున్నాయి రోజు? శ్రీ సిటీకి ఎన్ని బస్సులు వెళ్తున్నాయి? సిసిఎన్కి ఎన్ని బస్సులు వెళ్తున్నాయి? మరి ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి గడప గడప ప్రోగ్రాము ఫెయిల్యూర్ అయిపోయింది. మీకు ఆ నియోజకవర్గం ప్రజలు ఓట్లు వద్దేమో అనుకునేసినట్టున్నారు మీరు. మొత్తం మీద ఆ రోడ్లు బాగు చేసేది మనం లేదు, మనకు ఆ ఓట్లు వద్దు, మనకు ఆ గడప గడప వద్దు అనుకునేసి ఆ ఏరియాలు వదిలి మిగతా ఏరియాలకు మాత్రం వెళ్తున్నట్టున్నారు. దయచేసి మీరు నిద్రలేసి మీకున్న అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ రోడ్డు బాగు చేస్తే బాగుంటుందనేసి ప్రజలుగా మేము అనుకుంటున్నాం. అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజు సూర్యప్రభ వాహనంపై వేద నారాయణుడి అలంకారంలో భక్తులను కటాక్షించింది. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం అమ్మవారు వేద నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఆలయం 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించింది. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడమ అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్య మండల అంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్య భగవానుని కిరణ స్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాస స్థానాలు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.
అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన శుక్రవారం రాత్రి పద్మావతి అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయ 4 మాడవీధుల్లో రాత్రి అమ్మవారి గరుడ వాహన సేవ ప్రారంభమైంది. తిరుచానూరు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు రాత్రి పద్మావతి అమ్మవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. గరుడ సేవ రోజున అమ్మవారికి శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. గరుడ సేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. తిరుచానూరులో అమ్మవారికి గరుడ సేవ జరుగుతున్నప్పుడు శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి తన బంగారు పాదాలను పంపుతున్నారు. గరుడు నిత్య సూరులలో అగ్రేసరుడు. గరుడుని 2 రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెప్తున్నాయి. శ్రీవారు అమ్మవారిని గరుడ అల్వార్లో దాసుడిగా, చాందినిగా, ఆసనంగా, వాహనంగా సేవిస్తున్నారు. గరుడ పక్షను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు పద్మావతి సమేతంగా నిజసుఖాన్ని ప్రసాదిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞాన వైరాగ్యుల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలిమేలు మంగమ్మను దర్శించి సేవించిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. తిరుచానూరు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమి తీర్థం ఏర్పాట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన నవంబర్ 18వ తేదీన జరగనున్న పంచమి తీర్థం ఏర్పాట్లను గురువారం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పంచమి తీర్థం నిర్వహణకు అవసరమైన ఇంజనీరింగ్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులు వేచి ఉండేందుకు షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. తిరుపతి నుంచి తిరుచానూరుకు వచ్చే మార్గంలో అయ్యప్ప స్వామి గుడి వద్ద దాదాపు 12,000, జెడ్పీ హై స్కూల్లో 7,000, పూడి రోడ్లో 7,000, తిరుచానూరు రోడ్లలో ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో 10,000, పుష్కరిణిలో 12,000 మందికి కలిపి దాదాపు 50,000 మందికి వేచి ఉండే ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. భక్తులు వేచి ఉండడానికి ఏర్పాటు చేసిన షెడ్లలో అన్నప్రసాదం, కాఫీ, టీ అందిస్తామన్నారు. మహిళలకు, పురుషులకు వేరువేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు, తిరిగి వెళ్లేందుకు గేట్లు, బారికేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉండడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రతి ఏడాది పంచమి తీర్థంకు విచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టినట్లు అన్నారు. పద్మ పుష్కరిణిలో ఉదయం 12:10 గంటలకు చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. పంచమి తీర్థం ప్రభావం రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్య స్నానాలు ఆచరించాలన్నారు. అంతకుముందు ఈవో, ఎస్పీ అయ్యప్ప స్వామి గుడి వద్ద జెడ్పీ హై స్కూల్లో పూడి మార్గంలో ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లు, క్యూ లైన్లు, బారికేడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సిబిఎస్ఓ నరసింహకిషోర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దివంగత నటుడు కాంతారావు శత జయంతి సందర్భంగా తిరుపతిలో రాయలసీమ రంగస్థలం కళాకారులు ఘనంగా నివాళి అర్పించారు. తెలుగు చిత్రసీమకు ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. జానపద కథానాయకునిగా చలనచిత్ర సీమలో తనదంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటులు కాంతారావు శత జయంతి ఉత్సవాలు తిరుపతిలో నిర్వహించారు. ఎన్నో జానపద చిత్రాలతో పాటు పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటించి జనాలను మెప్పించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1923 నవంబర్ 14న జన్మించారు. నాథుడు, కృష్ణుడు, ఇంద్రుడు ఇలాంటి పాత్రలతో ప్రేక్షకుల అభినందనలు అందుకున్నారని రాయలసీమ రంగస్థల నటులు చేరన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కాంతారావు చిత్రపటానికి రంగస్థల కళాకారులు పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల కార్యదర్శి కెఎన్ రాజా, కాసు సుబ్రహ్మణ్యం రెడ్డి, విద్వాన్ కెస్సా పద్మనాభం, అక్కపల్లి మాని, కృష్ణ, యారకం, జాజిరెడ్డి తదితర కళాకారులు పాల్గొన్నారు. వ్యక్తిగతంగా హోమాది పూజలను నిర్వహించుకోలేని వారి కోసం టీటీడీ ప్రత్యేకంగా యాగాలను నిర్వహిస్తుందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న యాగశాలను ఈవో పరిశీలించారు. హోమాది పూజలను నిర్వహించుకోలేని వారి కోసం టీటీడీ ప్రత్యేకంగా యాగాలను నిర్వహిస్తుందని
ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న యాగశాలను ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగతంగా హోమ పూజలు నిర్వహించుకోవాలంటే చాలా వ్యయం కూడుకుంటుందని చెప్పారు. సామాన్య భక్తులు శ్రీనివాస హోమం నిర్వహించుకునేలా టీటీడీ అవకాశం కల్పిస్తుందని వెల్లడించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా టికెట్లు పొందవచ్చని తెలిపారు. అయితే హోమంలో పాల్గొన్న వారికి శ్రీవారి దర్శనం ఉండదని స్పష్టం చేశారు. తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్లో నూతనంగా నిర్మించనున్న కేంద్ర జీఎస్టీ కమిషనరేట్ కార్యాలయం, తిరుపతి నూతన జీఎస్టీ కార్యాలయ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. సిబిఐసి చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ 36 కోట్ల రూపాయలతో జీఎస్టీ భవన నిర్మాణం జరగనుంది. వర్చువల్ విధానం ద్వారా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సిబిఐసి అధికారులతో మాట్లాడారు. జీఎస్టీ భవన నిర్మాణం తిరుపతిలో జరుగుతుండడంపై సంతోషం వ్యక్తం చేశారు నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా సిబిఐసి చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో భూమి పూజ చేయడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. జీఎస్టీ భవన నిర్మాణాన్ని అనుకున్న సమయంలోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించినట్లు చెప్పారు. తిరుపతి కేంద్రంగా సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ ఏర్పాటు కానుంది. తాజాగా తిరుపతి నగరంలో నూతన కార్యాలయ భవన భూమి పూజ కార్యక్రమం జరిగింది. ప్రసార భారతీయ కార్యాలయానికి సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఇక సిబిఐసి చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ సంబంధిత అధికారులతో సిబిఐసి సభ్యులతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని దగ్గరుండి చేశారు. తిరుపతి చాలా పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశమని, తిరుమల వెంకటేశ్వరుడు ఏడుకొండలవాడు కొలువైన ప్రాంతమన్నారు నిర్మలా సీతారామన్. తిరుపతి నగరంలో ఏర్పాటవుతున్న జీఎస్టీ భవన నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, తిరుపతి కేంద్రంగా జీఎస్టీ కమిషనరేట్ భవనం పనిచేస్తుందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. తిరుపతి సిజిఎస్టీ కమిషనరేట్ వైజాగ్ జోనల్ చీఫ్ కమిషనరేట్ పరిధిలో ఉందని తెలిపారు ఆమె. వైజాగ్ జోనల్ చీఫ్ కమిషనర్ వారు జీఎస్టీ వసూళ్లే కాకుండా కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని, రాష్ట్రంలో 975 కిలోమీటర్లు సాగర తీరం ఉందని, బంగారం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ వంటి వాటి నిరోధం వంటివి చేపట్టి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారికి శిక్షలు పడేలా చర్యలు చేపడుతుందని తెలిపారు. తిరుపతి సిజిఎస్టీ కమిషనరేట్ పరిధిలో తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలు ఉన్నాయని, ఇందులో ఎక్కువ శాతం మౌలిక సదుపాయాల పరిశ్రమలు, వివిధ పరిశ్రమల ద్వారా జీఎస్టీ వసూళ్లలో గణనీయమైన పురోగతి ఉందని తిరుపతి కమిషనరేట్ పనితీరును అభినందించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ కార్యక్రమంలో సిజిఎస్టీ, సిబిఐసి సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాధికారులు మరియు వాణిజ్య మరియు పరిశ్రమల సీనియర్ మేనేజ్మెంట్ అధికారులు, శ్రీ సిటీ ఎండి రవి, సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పండుగ సెలవులు అన్నీ పూర్తి అవడంతో క్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 71,123 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. పండుగ సెలవులు అన్నీ పూర్తి అవడంతో క్రమంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 71,123 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 26,689 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.84 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పరిస్థితి వినాయక చిత్రపటాన్ని ఆలయ అధికారులు న్యాయమూర్తికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయాధికారులతో పాటు చిత్తూరు ఆర్టీఓ చెన్నయ్య, కాణిపాకం ఏఈఓ కృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. వేటు న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక పూజలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో 7 గంగల జాతర సందర్భంగా పట్టణ సరిహద్దు రాళ్లు పునరుద్ధరణ కార్యక్రమం పాల్గొన్న దేవస్థానం చైర్మన్. శ్రీకాళహస్తిలో టీడీపీ జనసేన సమన్వయ సమావేశం. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించిన నాయకులు. తిరుచానూరులో ఘనంగా జరుగుతున్న పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ గరుడ వాహనాలపై దర్శనమిచ్చిన అమ్మవారు. ఈ నెల 18న తిరుచానూరులో పంచమి తీర్థం ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.